హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కానిస్టేబుల్స్ ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో అని వెతకడానికెళ్తారు కదా! కింద అందరూ వెయిట్ చేస్తా ఉంటారు. అయితే ఒకతనొచ్చి "సార్ ఏం దొరకలేదు సార్" అని అంటాడు. అప్పుడు చక్రధర్ నవ్వుతాడు. పల్లవి హమ్మయ్య! అనుకుంటది. ఇంకిద్దరుంటారు గదా! వాళ్ళొస్తారు. అందులో ఒకతను "సార్ ఈ డాక్యుమెంట్స్ దొరికాయి సార్" అని ఎస్ఐకిస్తాడు. ఎస్ఐ చూస్తా ఉంటాడు. చక్రధర్ ఏమో టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తా ఉంటాడు. ఎస్ఐ ఏమో అవని ఇల్లు అమ్మేసినట్టుగా ఉన్న డాక్యుమెంట్స్ ఇవి అని అనగానే అందరూ షాక్ అయితారు. ఇక అక్షయ్ ఆ డాక్యుమెంట్స్ గుంజుకొని చూస్తా ఉంటాడు. ఎస్ఐ ఏమో లోన్ ఇచ్చిన ఇతని దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఎందుకున్నాయి అని అడుగుతాడు చక్రధర్ని. అక్షయ్ నాన్న ఇవి వేరే కంపెనీ వాళ్ళెవరో మన కంపెనీ స్టాక్స్ ని నేను అమ్మేసినట్టుగా సంతకం చేసుకొని నన్ను మోసం చేశారు కదా ఆ డాక్యుమెంట్స్ నాన్న ఇవి అని అనగానే ఇంకందరూ మళ్ళీ షాక్ అయిపోతారు. ఇక రాజేందర్ అంటే ఆ పని చేసింది కూడా వీడే అన్నమాట అని అంటా ఉంటే వెంటనే అవని ఆ డాక్యుమెంట్స్ ఈయన దగ్గర ఉన్నాయి అంటే ఆ ఫ్రాడ్ చేసింది కూడా ఈ చక్రధరే అని కోపంగా అంటది. అక్షయ్ కమాల్ ఇంకా శ్రీకర్ ముగ్గురు కలిసి వెళ్ళి చక్రధర్ని కొట్టడానికి పట్టుకుంటారు. అరే మమ్మల్ని మోసం చేస్తావురా అని కొట్టడానికి వెళ్తే ఎస్ ఏమో ఆగండి ఆగండి అక్షయ్ ఆగండి అని గట్టిగా అడుస్తాడు. అరిచి అక్షయ్ చేది అని అంటాడు. రాజేశ్వరి ఏడుస్తా ఉంటది. రాజేశ్వరి వాళ్ళ అమ్మ నా అల్లుడు మంచివాడని నా కూతురు అదృష్టవంతురాలని ఎంతో పొంగిపోయాన్రా నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదురా అని అంటది. పార్వతి ఏమో నిన్ను నోరారా అన్నయ్య అని పిలిచాను. నీకు నా చేత్తో రాఖీ కట్టాను. నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. అలాంటి మా ఇంటికి ఎలా అన్యాయం చేయాలనిపించింది నీకు అని అంటా ఉంటే శ్రేయ మా డాడీయే గొప్ప మా డాడీ పలుకుబడి ఇంత అంతా అని నీ కూతురు మా దగ్గర గొప్పలు చెప్పేది. ఇదేనా నీ అసలు గొప్పతనం అని అంటా ఉంటే రాజేందర్ రేయ్ నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు మంచివాడివి కాదని నాకు తెలుసు. కానీ ఇంత నీచ నికృష్ట పనులు చేసే ఎదవవని నాకు తెలియదు అని అంటాడు. శ్రీకర్ ఏమో నాకు నీ మీద అనుమానం వచ్చిన మొదటి రోజే నిన్ను లోపల వేయించుంటే మాకింత నష్టం వచ్చుండేది కాదు. అసలు నిన్నేం చేయకుండా వదిలేయడమే మేం చేసిన పెద్ద తప్పు. నువ్వు మా బంధువని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఛీ అని అంటా ఉంటే రాజేందర్ ఈ మానవత్వం లేని నీచుడి మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ అనగానే కానిస్టేబుల్స్ వెళ్ళి బేడీలేస్తారు. బేడీలేసి తీసుకెళ్తారు. చక్రధర్ ఏమో నన్ను వదలండి అసలు నా గురించి తెలుసా మీకు నన్ను వదలండి అని అంటా ఉంటే కమల్ హలో సార్ వీణ్ణి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం కాదు బాడీలో ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌ని తీసేయండి వీణ్ణి. చక్రధర్ ఏమో నా సంగతి మీకు తెలియదు నా సంగతి మీకు తెలియదు అని అంటా ఉంటే తీసుకెళ్తూ ఉంటారు. రాజేశ్వరి ఏమో ఏమండి ఏమండి అని బాధపడతా ఉంటది వెనక్క. చక్రధర్ని కార్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారు. రాజేశ్వరి ఏమో సోఫాలో కూర్చొని ఏడుస్తా ఉంటే అందరూ ఓదారుస్తారు. రాజేశ్వరి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తా ఉంటది. పల్లవి ఏమో తనలో తాను మా డాడీని అరెస్ట్ చేయించిన మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసే వరకు నేను ఊరుకోను అని అనుకుంటది. రాజేందర్ అమ్మా నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ బుద్ధిని మార్చుకోమని చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరం చెప్పాం. నీ భర్త మాట వినుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా అని అంటా ఉంటే అవని పిన్ని బాబాయ్ మీద మాకు పగలు ప్రతీకారాలు ఏమీ లేవు. మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పరిష్కరించడం కోసం నేను నా భర్త ఏమీ చెయ్యలేదని అందరికీ తెలియజేయడం కోసమే ఇలా ఈరోజు ఈ పని చేయాల్సొచ్చింది. మాకు జరిగిన అన్యాయానికి కారణం బాబాయ్ అయితే ఏ తప్పు చెయ్యని మీరు ఇలా బాధపడ్డానికి కారణం మేమే అనంటది. అప్పుడు రాజేశ్వరి ఏడుస్తా ఉంటది. అవని క్షమించండి పిన్ని అనగానే నా భర్త చేసిన అన్యాయానికి మోసానికి నేను మీ కాళ్ళ మీద పడి అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ మీకు కలిగిన నష్టాన్ని కష్టాన్ని తీర్చలేదని నాకు తెలుసు. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసమ్మా. అలాంటి వాడికి భార్యనైనందుకు మీకు నా ముఖం చూపించలేకపోతున్నాను. అందుకే బాధగా ఉంది. తప్పు చేసిన వాళ్ళెవరైనా ఈ శిక్ష అనుభవించాల్సిందే అని ఏడుస్తా ఉంటది. వాళ్ళమ్మ కూడా పట్టుకొని ఏడుస్తా ఉంటది రాజేశ్వరిని. అందరూ బాధపడతా ఉంటారు. ఇక నైట్ అయిపోతది. మీనాక్షి ఏమో తన రూమ్‌లో కింద కూర్చొని బాధపడతా ఉంటది. అక్కడికి అవని ఎళ్లి కూర్చొని అమ్మా
మంచివాడైనా చెడ్డవాడైనా భర్త భర్తే కదమ్మా. నా కారణంగా నీ భర్త అరెస్ట్ అయినందుకు బాధపడుతున్నావా అని అడుగుతది. అప్పుడు మీనాక్షి నవ్వుతూ, మీ నాన్న చేసిన అన్యాయాలకి, తప్పులకి ఇది చాలా చిన్న శిక్ష అని అనుకుంటున్నాను. ఇలాంటి శిక్షలతో అతను మారే మనిషి కాదమ్మా. అందుకు బాధపడుతున్నాను అని అంటా ఉంటే అవని, ఏ మనిషిలో కూడా మార్పు ఒక్కసారికే రాదమ్మా. కానీ ఏదో ఒక రోజు తను చేసే తప్పులకి బాధపడే రోజు ప్రతి మనిషికి వస్తుంది. ఆ రోజు ఈ రోజుతోనే ఆరంభమవుతుంది అనుకుంటున్నాను. నీకిచ్చిన మాట, నీ భర్తకి చెప్పిన మాట నిలబెట్టుకుంటానమ్మా. నీకు అన్యాయం చేసిన ఆ చక్రధర్ నోటితోనే మీనాక్షి నా భార్య అని అందరికీ చెప్పేలా చేస్తాను. ఆ రోజు దగ్గరలోనే ఉంది అనంటది. మీనాక్షి ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, ప్రాణంగా ప్రేమించే తండ్రే ఇవ్వలేని ధైర్యాన్ని నువ్వు నాకిస్తున్నావమ్మా. నీలాంటి కూతుర్ని కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నానమ్మా అని ఏడుస్తూ అంటది. తరువాత హాల్లో అందరూ కూర్చొని నిలబడుంటారు. రాజేందర్, ఇన్నాళ్ళు మనం పడుతున్న కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ మన దురదృష్టం కొద్దీ జరుగుతున్నాయి అనుకున్నాను. కానీ మన సొంత మనిషే మనకి ఎన్నుపోటు పొడుస్తున్నారని ఎవ్వరూ ఊహించలేకపోయాం అని అంటా ఉంటే రాజేందర్ వాళ్ళ అమ్మ, తప్పు చేసిన వాడికి శిక్ష పడింది. నష్టపోయినందుకు, మోసపోయినందుకు మనం బాధపడుతున్నాం. మన సంగతి పక్కన పడితే ఏ తప్పు చేయని నా కూతురు జీవితం నాశనమైపోయింది. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎన్ని గొడవలు పడినా ఒకరికొకరుగా మనమందరం కలిసున్నాం అని ఏడుస్తూ, కానీ ఇంత కష్టంలోనూ అక్కడ నా కూతురు ఒక్కతే ఉంది. దాన్ని ఓదార్చే వాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరక్కడ. పాపం అది ఒంటరిగా ఎంత బాధపడుతుందో అని ఏడుస్తా ఉంటది. అక్షయ్, అవును నాన్నా, అక్కడ అత్తకి తోడుగా ఎవరూ లేరు. తన పరిస్థితి ఎలా ఉందో పాపం అని అంటా ఉంటే పార్వతి, అవునండి, బాధలో ఉన్న మనిషి దగ్గర ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాలి. లేకపోతే ఒంటరితనం అనేది మనిషిలో భయాన్ని పెంచుతుంది. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అనగానే రాజేందర్ వాళ్ళ అమ్మ, నేను పార్వతి వెళ్ళి రాజేశ్వరిని ఇక్కడికి తీసుకొస్తాంరా అని అంటది. అప్పుడు అవని, మీరు వెళ్తే పిన్నిగారు రానని అంటారేమో అమ్మమ్మ గారు. వెళ్ళి నేను చెప్తే వింటారు. ఎలాగోలా నచ్చచెప్పి పిన్నిని నేను తీసుకొస్తాను అనగానే సరే సరే అని ఇద్దరు అంటారు. పార్వతి ఏమో నువ్వెళ్ళమ్మా అని అనగానే అవని వెళ్తా ఉంటది. అప్పుడు వాళ్ళ మామగారు వద్దవని అని అనగానే పార్వతి, ఏంటండి మీరు, మీ చెల్లిని తీసుకొస్తా అంటే వద్దని అంటున్నారేంటి? మనతో ఉంటే తనకు కాస్త ధైర్యంగా ఉంటది కదా అని అంటా ఉంటే రాజేందర్, ధైర్యంగా ఉండదు. తన భర్త వల్లే మనకి అన్యాయం జరిగిందని మనల్ని చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది. అందుకే తను అక్కడుండడమే మంచిది అని అంటాడు. అప్పుడు పల్లవి, అయితే నేను వెళ్ళి కొద్ది రోజులు మా మామ దగ్గర ఉంటాను అని అంటా ఉంటే వాళ్ళ అమ్మమ్మ, అవునే, నువ్వు పక్కనుంటే మీ అమ్మకి కాస్త ధైర్యంగా ఉంటుంది, వెళ్ళవే అని అంటది. పార్వతి కూడా వెళ్ళు పల్లవి అని అంటే అని వెళ్తా ఉంటే కమల్, మీ నాన్నతో పాటు ఎవరెవరు ఉన్నారు అనేది త్వరలోనే తెలుస్తుంది. వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని అనగానే పల్లవి తనలో తాను, నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఏమైనా జరగొచ్చు. డాడ్ తో పాటు నా హస్తం కూడా ఉందని అవని వీళ్ళందరినీ మోటివేట్ చేసినా చేస్తుంది. నేను ఇక్కడే ఉండి నా పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడొచ్చు అని అనుకుంటూ ఉంటది. పార్వతి ఏమో ఏమైందమ్మా అని అడుగుతది. అప్పుడు పల్లవి, నేను వెళ్తే మమ్మీ నన్ను ఓదార్చాలని ఇంకా టెన్షన్ పడుతుంది. నేను వెళ్ళకపోవడమే మంచిది అత్తయ్య అనగానే వాళ్ళమ్మమ్మ, పల్లవి, ఒకసారి రాజేశ్వరికి ఫోన్ కల్పవే అని అడుగుతది. పల్లవి అని చెప్పి కాల్ చేసి ఇస్తది వాళ్ళమ్మమ్మకి. అక్కడ రాజేశ్వరి ఏడుస్తా ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేస్తుంది. అమ్మా రాజేశ్వరి, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతది. రాజేశ్వరి ఏమో, ఎలా ఉంటాననేది నీకు తెలుసు కదమ్మా అని అంటా ఉంటే, అందరితో ఉంటే కాస్త ధైర్యం ఉండేది, కొద్ది రోజులు ఇక్కడ ఉందువు గాని రా అమ్మా అని పిలుస్తది. అప్పుడు రాజేశ్వరి, వద్దమ్మా, ఇలాంటిదేదో జరుగుతుందని నేను మొదటి నుండి అనుకుంటూనే ఉన్నాను. నేను అనుకున్నది జరిగింది. గుండెని రాయి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కదమ్మా అంటా ఉంటే, అయ్యో అని అంటది. అత్తయ్య, ఓసారి ఇటు ఇయ్యండి అత్తయ్య అని పార్వతి అడిగి ఫోన్ తీసుకుంటది. ఇదిగో పార్వతి అని ఇస్తది. పార్వతి ఫోన్ తీసుకొని, వదిన గారు, ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు, ధైర్యంగా ఉండండి అని అంటది.
అప్పుడు రాజేశ్వరి, బంధాల మీద నమ్మకం పోయింది వదినా. నమ్మకం పోయిన తర్వాత నమ్మాల్సింది, పెంచుకోవాల్సింది ధైర్యమే కదా వదినా అనంటది. అప్పుడు పార్వతి, పరిస్థితులు చక్కబడే వరకు కొద్ది రోజులు ఇక్కడికి రావచ్చు కదా వదినా అని అడుగుతది. ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే. నేను అనుభవించాల్సిందే. అదంతా మీకు కూడా పంచడం నాకిష్టం లేదు వదినా అని ఫోన్ కట్ చేస్తది. ఇక్కడ ఫోన్ కట్ చేసి రాజేశ్వరి బాధపడతా ఉంటది. ఇక్కడ వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. తర్వాత పల్లవి రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తది. వాళ్ళ ఫ్రెండ్, ఏం పల్లవి, చాలా రోజులకి కాల్ చేసావు, ఎలా ఉన్నావు అని అడుగుతది. అప్పుడు పల్లవి, సృజన, చిన్న ప్రాబ్లం వచ్చింది, నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతది. ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్ అనగానే, మీ బాబాయ్ గారు ఎవరో లాయర్ అని చెప్పావు కదా. అవును అనగానే, ఒక చిన్న కేసులో మా డాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ బాబాయ్తో చెప్పి కొంచెం మా డాడ్కి బెయిల్ ఇప్పించగలవా అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్, ఓ, ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా ఇలాంటి రికమెండేషన్లు మా బాబాయ్ ఒప్పుకోరు అని అనగానే, పల్లవి, అది కాదు సృజన అని అంటా ఉంటే, సారీ పల్లవి అని ఫోన్ కట్ చేస్తది వాళ్ళ ఫ్రెండ్. సృజన హలో చా అని తర్వాత ఇంకొక ఆమెకు ఫోన్ చేస్తది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, బిందు అనగానే, మామ హలో ఎవరు అని అంటది. నేను నీ కాలేజ్ ఫ్రెండ్ పల్లవిని అని అనగానే, నువ్వా, నీ నెంబర్ నా దగ్గర లేదే, చెప్పు అని అడుగుతది. నీ మదర్ ఎమ్మెల్యే కదా అని అడుగుతది పల్లవి. వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు కాదు, ఎప్పుడో. ఏ, ఎక్స్ ఎమ్మెల్యే అయినా కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కదా అని అంటది పల్లవి. లేకుండా ఎలా ఉంటాయే అని వాళ్ళ ఫ్రెండ్ అనగానే, మా డాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ డాడ్ చేత పోలీసులకి ఫోన్ చేయించి మా డాడ్ రిలీజ్ అయ్యేలా చూడవే. ఆమె ఆలోచిస్తూ ఉంటది. బిందు, ప్లీజ్ నాకు ఎలాగైనా ఈ ఫేవర్ చేసి పెట్టవే, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అని అడుగుతది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, మా డాడ్ హెల్త్ పొజిషన్ ఇప్పుడేం బాలేదే, సారీ అని ఫోన్ పెట్టేస్తది. పల్లవి ఏమో, అది కాదు బిందు అని అంటూ హలో హలో అని ఫోన్ పెట్టేసింది అనుకుంటది. ఏడుపు మొహం పెట్టుకొని బాధపడతా ఉంటది. అక్కడికి ఆరాధ్య, పిన్ని పిన్ని అనుకుంటూ వస్తది. పల్లవి పలకపోవడంతో పిన్ని అని చేత్తో గట్టిగా అంటది. అప్పుడు పల్లవి కోపంగా లేచి, ఏంటి అని కోపంగా అంటది. అప్పుడు ఆరాధ్య, హాల్లో నా డ్రాయింగ్ బుక్ కనిపించడం లేదు, నానమ్మని శ్రేయ పిన్నిని అడిగితే తెలియదు అన్నారు, నువ్వేమైనా చూసావా, నువ్వెక్కడైనా పెట్టావేమో అని అడగడానికి వచ్చాను పిన్ని. పల్లవి ఏమో, నీ తొక్కలో డ్రాయింగ్ బుక్ గురించి నన్ను అడుగుతావేంటి, బుద్ధుందా నీకు అని అంటా ఉంటే ఆరాధ్య, నువ్వు చూసి ఎక్కడైనా పెట్టావేమో అని అడుగుదామని వచ్చాను పిన్ని అని అంటది. ఆ బుక్ నాకు చాలా ఇంపార్టెంట్ పిన్ని, చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి పిన్ని అని అంటది. అప్పుడు పల్లవి, ఇంపార్టెంటా తొక్క, వెళ్ళి ఇక్కడ నుండి అని నెట్టేస్తది ఆరాధ్యని. ఆరాధ్య పడిపోబోతుంటే వచ్చి అవని పట్టుకుంటది. పల్లవి దగ్గరికి కోపంగా వెళ్ళి అవని, నీకు తెలియదనో నువ్వు చూడలేదనో చెప్తే సరిపోయేదానికి చిన్న పిల్లని కసురుకొని తోసేస్తావేంటి, చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా, అంత పొగరేంటి నీకు అని అంటది. అప్పుడు పల్లవి, నీ కూతుర్ని ఒక్క మాట అన్నందుకే అంత ఫీల్ అయిపోతున్నావు, నువ్వు మా డాడ్ని అరెస్ట్ చేయించి తండ్రి ప్రేమ నాకు లేకుండా చేసావు, అందుకు నేనేమనాలి, మా డాడ్ని నువ్వు అరెస్ట్ చేయించినంతే నేను కూడా నీ తండ్రిని అరెస్ట్ చేయించుంటే అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసుండేది. అంతేకాదు మా అమ్మకి భర్తని దూరం చేసావు, మరి మా అమ్మ ఎలా ఫీల్ అవ్వాలి, నేనెలా ఫీల్ అవ్వాలి, అయినా తండ్రి లేని నీకేం తెలుస్తుంది అలాంటివన్నీ అని అనగానే, అవని ఆరాధ్యను చూసి, ఆరాధ్య నువ్వు పడుకో వెళ్ళు అనగానే ఆరాధ్య వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఏమన్నావు, ఫీల్ అవుతున్నావా, దేనికి ఫీల్ అవుతున్నావు, ఫీల్ అయ్యేంత మనిషి ఏం జైలుకి వెళ్ళలేదు, అన్యాయం చేసిన మనిషే జైలుకి వెళ్ళాడు, అందరి జీవితాలతో ఆడుకున్న మనిషి జైలుకి వెళ్ళాడు, ఎంతో మంది ఉసురు పోసుకున్న మనిషి జైలుకి వెళ్ళాడు, అలాంటి వాడు జైలుకి వెళ్ళినందుకు సంతోషించాలి, సంకలు గుద్దుకోవాలి, అయినా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు మీ నాన్న కలిసి నాకెంత అన్యాయం చేశారు, మా ఆయన్ని మత్తుమందు విషయంలో అరెస్ట్ చేయించింది నువ్వు మీ నాన్న కాదు, అప్పుడు అనిపించలేదా నీకు తప్పు చేశావని, ఏ అన్యాయం చేయని నన్ను నా భర్త నుండి దూరం చేసి ఈ ఇంట్లో నుండి గెంటిచ్చేశావు, అప్పుడు అనిపించలేదా నీకు నువ్వు చేసింది తప్పు అని, ఆయనకి నాకు మధ్య ఎన్నిసార్లు పుల్లలు పెట్టావు, అప్పుడు అనిపించలేదా నువ్వు చేస్తుంది అన్యాయము అని.
నాకు అత్తయ్య గారికి మధ్య అగాధాన్ని సృష్టించావు. అప్పుడు అనిపించలేదా నువ్వు చేసింది ద్రోహం అని? ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా నన్ను వేటాడి వేధించావు. నన్ను ఆయన్ని కలవకుండా చేశావు. అప్పుడు అనిపించలేదా నువ్వు చేసింది తప్పు, తప్పున్నరా అని? అనిపిచ్చదు. అస్సలనిపిచ్చదు. ఎందుకనిపిస్తుంది? మీరు చేస్తేనేమో న్యాయం, అవతల వాళ్ళు చేస్తేనేమో అన్యాయం. నీలాంటి వాళ్ళు పచ్చ కళ్ళజోడు పెట్టుకొని లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనుకుంటారు. అంతేకాని మనం పెట్టుకుంది పచ్చ కళ్ళజోడని మీరెప్పటికీ గుర్తించలేరు. వచ్చిందండి ఓ న్యాయం చెప్పడానికి. ఇప్పుడు నేనన్నవన్నీ ఆలోచించి చూడు. నీకే తెలుస్తుంది నువ్వు ఎన్ని తప్పులు చేశావో అని కోపంగా అంటది. మళ్ళీ అవని తనలో తాను నా తండ్రి నీ తండ్రే అనే విషయం నీకు తెలిస్తే నీ గుండె ముక్కలైపోతుంది. అది తెలుసుకోలేకపోతున్నావు అని లోపల లోపల అనుకుంటది. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతది అవని. అవని వెళ్ళిపోగానే పల్లవి తనలో తాను మీ డాడ్ ఎవరో నాకు తెలిస్తే మా నాన్నని నువ్వు అరెస్ట్ చేయించినట్టు వాణ్ణి నేను జైల్లో ఏపిస్తా అని అనుకుంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో పల్లవి పోలీస్ స్టేషన్‌కెళ్తది. వాళ్ళ నాన్నని కలుస్తది. వాళ్ళ నాన్నతో డాడ్ మిమ్మల్ని ఎలాగైనా నేను బయటకు తీసుకొస్తాను అని అంటా ఉంటే చక్రధర్ నా భయం నువ్వు బయటకు తీసుకురావడం గురించి కాదమ్మా. ఆ మీనాక్షి, అవనిల గురించి అని అంటాడు. పల్లవి వాళ్ళ గురించి నువ్వు భయపడ్డం ఏంటి డాడ్ అని అడుగుతది. అప్పుడు నా ఆస్తి అవని సొంతం అవుతుంది అని అంటాడు. పల్లవి మన ఆస్తి అవని సొంతం అవడం ఏంటి డాడ్ అని అడుగుతది. వెంటనే చక్రధర్ మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్య అనగానే పల్లవి షాక్ అయితది. అంటే అవని అని అంటది. నీ సొంత అక్క అని అంటాడు. పల్లవి ఇంటికెళ్ళి అవనిని మీనాక్షిని కోపంగా చూస్తా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కూడా చేయండి.